కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి దినదినగండంగా మారింది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు శరవేగంగా సాగుతుంది. మరోవైపు ఫ్యాక్టరీలోని వివిధ విభాగాల ప్రైవేటీకరణ కూడా స్పీడ్ అందుకుంది. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతానని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉండడంతో కేంద్రం కూడా వ్యతిరేకతను పట్టించుకోవడం లేదు. తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని కేంద్రం చెప్పినప్పటి నుంచి కార్మికులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రధాని విశాఖ వచ్చినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్ మోదీ సమక్షంలోనే ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని కోరారు. కూటమి నేతలు ఎన్నికల్లో ప్రైవేటీకరణ అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహజ లక్షణమైన మాట తప్పడం జరిగిపోయింది. ప్రైవేటీకరణ స్పీడ్ అందుకుంది. కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి విశాఖ వచ్చి ప్యాకేజీ ప్రకటించిన ఫలితం లేకుండా పోయింది. వేలాది మంది కార్మికులను రోడ్ల పాలు చేయడానికి సిద్ధమైపోయారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు వేగంగా జరుగుతున్న తరుణంలోనే ప్లాంట్లోని కీలక విభాగాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు నిర్ణయిస్తున్నారు. వీటిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం స్టీల్ ప్లాంట్లో కీలక విభాగాలైన సెంటర్ ప్లాంట్, రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ను ప్రైవేటుకు అప్పగించడంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్లాంట్లో అగ్ని ప్రమాదాలు జరిగితే అరికట్టడం, ప్రమాదాలు జరగకుండా ఎప్పటికప్పుడు ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించడం కోసం ప్రత్యేకమైన అగ్నిమాపక విభాగం ఉంది. ఇప్పుడు ఆ విభాగాన్ని ప్రైవేటీకరించడానికి యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ భద్రతను సిఐఎస్ఎఫ్ బలగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఫైర్ సేఫ్టీ విభాగాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాలను కార్మిక సంఘం నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకుని ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, కార్మికుల తొలగింపును ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.